మనం జీవితంలో అనేది చాలా కష్టాలు ఒకటి తర్వాత ఒకటి ఒక్కొక్కసారి అనుభవించాల్సి వస్తూ ఉంటుంది. అది మన యొక్క కర్మ ఫలితం అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు మన జాతక రీత్యా. అయితే అలాంటి కర్మ ఫలితాల్ని మనం అనుకున్న పనుల్ని సవ్యంగా జరగడానికి మనకి ఒక అద్భుతమైన వ్రత విధానాన్ని అనేది మనకి పూర్వీకులు, పెద్దలు, పండితులు అయితే సూచించారు. అదేనండి సంకష్టహర చతుర్థి. ఈ సంకష్టహర చతుర్థి మనకి ప్రతి నెల వస్తూ ఉంటుంది. అంటే ఎప్పుడు వస్తుంది అంటే మనకి శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి తిథి కాదు, మనకి కృష్ణ పక్షంలో అంటే పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు మనకి చతుర్థి తిథి రోజు మనం ఈ సంకష్టహార చతుర్థిని మనం జరుపుకుంటూ ఉంటాం. ఇది ప్రతి నెల వస్తూ ఉంటుంది. మనకున్న కష్టాలను బట్టి మనం ఎన్ని సంకష్టహార చతుర్థులు జరుపుకుంటాము అని చెప్పేసి మనం అసలు ఒక సంకల్పం చేసుకొని ఆ వినాయకుడు గనక ముడుపు కట్టి మన కోరిన కోరిక ఆ వినాయకుడు విఘ్నేశుని ముందు సంకష్టహార చతుర్థి రోజున కొన్ని నియమాలతో గనక పాటించినట్టయితే తప్పకుండా ఆ విఘ్నేశ్వరుడు అనుగ్రహంతో మనకున్న కష్టాలు క్రమక్రమంగా తగ్గుముఖం పట్టి పటాపంచలైపోవడమే కాకుండా మనం ఏవైతే అనుకుంటున్నామో ఆ కార్యాలన్నీ కూడా మనకి విజయవంతం అవుతాయి. అలాంటి సంకష్టహార చతుర్థి ప్రత్యేకంగా చాలా మంది అడుగుతున్న విషయం ఏంటంటే, అక్క అన్ని పూజా కిట్స్ పెడుతున్నారు, సంకష్టహార చతుర్థి పూజా కిట్ పెట్టండి అక్క అని అడుగుతున్నారు. అలాగే మైత్రేయి ముహూర్తం పూజా కిట్ పెట్టండి అని కూడా అడుగుతున్నారు. అయితే నేను ఇప్పుడు సంకష్టహార చతుర్థి పూజా కిట్ చూపిస్తాను. లాస్ట్ లో మైత్రేయి ముహూర్తం కావాల్సిన సామాగ్రి కూడా మీరు ఇందులోనే యాడ్ చేసుకునే విధంగా అనేది నేను మీకు వెసులుబాటు అయితే కలిగిస్తున్నానండి. ఈ ఒక్క సంకష్టహార చతుర్థి పూజా కిట్ లో ఏమున్నాయో తెలుసుకునే ముందు, మనకి జూలై నెలలో ఎప్పుడు వచ్చింది సంకష్టహార చతుర్థి అంటే మనకి జూలై 14 సోమవారం తదియ చవితితో కూడిన సంకష్టహార చతుర్థి మనకి రాబోతుంది. ఆషాఢ మాసంలో ఈ సంకష్టహార చతుర్థి సోమవారం రోజు రావడం చాలా విశేషం. అలాంటి ఈ రోజు సంకష్టహార చతుర్థి పూజని హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని నేను చెప్పే కొన్ని విషయాలు పాటించడం వల్ల మీరు హ్యాపీగా పూజను అనేది చాలా ప్రశాంతంగా అనేది చేసుకోగలుగుతారు. ఇందులో ఉండే వస్తువులు మీకు అన్ని చోట్ల కొన్ని దొరకవచ్చు, కానీ కొన్ని దొరకడం మాత్రం కష్టం. దానికోసం తిరగవలసి వస్తుంది. అయ్యో పూజ చేసుకోలేకపోతున్నామే అనే బాధ అనేది కలుగుతుంది. అలాంటి బాధ పడకుండా చాలా తక్కువ రేట్ అండి, ఎవరైనా అఫోర్డ్ చేసే రేటుకి నేను ఇప్పుడు మీకు ఈ పూజా కిట్ అనేది అందించబోతున్నాను. వచ్చేయండి ఏం చూద్దాము ఏమున్నాయని చెప్పేసి. అయితే వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ బ్యూటీ హోమ్. అందరికీ వారాహి నవరాత్రి 2వ రోజు శుభాకాంక్షలు. మీ అందరికీ ఆ వారాహి దేవి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన శ్రీ పంచమి పూజా నెట్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అవైలబుల్ ఉన్నాయండి. మీలో ఎవరికైనా ఏమైనా కావాలంటే స్క్రీన్ మీద నంబర్ కి వాట్సాప్ చేయండి. లేదు అంటే www.sripanchamipujanets.in అనే మన కొత్త వెబ్సైట్ ద్వారా కూడా మీరు హ్యాపీగా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసేసుకోవచ్చు. మీకు వాట్సాప్ లో కూడా నేను అవైలబుల్ లో ఉంటాను. అలాగే వెబ్సైట్ ద్వారా ఆర్డర్ చేసుకునే వాళ్ళకి అక్కడ మీకు 500 బిలో అయితే మీకు 5% డిస్కౌంట్ వస్తుందండి. చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, కాకపోతే అక్కడ ఉన్న డిస్కౌంట్ కూపన్ అనేది మీరు యూజ్ చేసుకోకపోవడం వల్ల మీకు డిస్కౌంట్ అనేది రావడం లేదు. తప్పకుండా ఆ కూపన్ యూజ్ చేసుకోండి. 5% బిలో 500 అయితే 5% కూపన్ అనేది మీకు వాల్యుబుల్ అవుతుందండి. లేదు మీకు 500 అబోవ్ మీరు కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్ ఉంటుంది. లిమిటెడ్ పీరియడ్ అనేది మీకు ఇది ఆఫర్ అనేది అందుబాటులో ఉంటుంది. సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ విధంగా బాక్స్ లో అనేది మనకి పూజా కిట్ అనేది వచ్చేస్తుందండి. ఇందులో మనకి మొత్తం 22 రకాల పూజా సామాగ్రి అనేది ఇందులో ఉంటుందండి. ఏమేమి ఉంటుందని చెప్పి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఈ విధంగా కిట్ రూపంలో అనేది మనకి పూజా సామాగ్రి అనేది ఇందులో బాక్స్ లో వచ్చేస్తుందండి. ఇది కూడా మంచి కొంచెం స్ట్రాంగ్ బాక్స్ అండి. ఇది అమెజాన్ లో అనేది ఆర్డర్ చేస్తాను అనమాట. ఈ బాక్స్ మనకు ఒక్కొక్కటి మీరు చెప్తే నంబరు 24 రూపీస్ అనేది పడుతుందండి. అయినా కూడా పర్వాలేదు అని చెప్పేసి ఈ బాక్స్ ని అనేది ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇందులో మనకి ముఖ్యంగా ఏమేమి వస్తాయంటే పసుపు, కుంకుమ అండి. పసుపు, కుంకుమ. ఈ పసుపు మనమాడించిందే, కుంకుమ కూడా మనమాడించిందే. చక్కగా పసుపు గణపతిని ఈ విధంగా చేసుకోండి. ఈ పసుపుతో చాలా మంచిదండి. అలాగే మీకు ఇక్కడ జిల్లేడు ఒత్తులు
ఇక మామూలు ఒత్తులు, జిల్లేడు ఒత్తులు డైరెక్ట్ గా వెలిగించలేమండి. ఒత్తులు మనం ఆ యొక్క తెలుపు ఒత్తు ఒకటి తీసుకొని దాన్ని కొంచెం విడదీసి మధ్యలో జిల్లేడు ఒత్తు పెట్టి మళ్ళీ ఒక ఒత్తిగా తయారు చేసి అది వెలిగించండి. ఒకటి వెలిగిస్తే సరిపోతుంది, ఎందుకంటే 2 ఒత్తులు మనకి లెక్క. అలాగే గంధం, వక్కకాయలండి. ఈ వక్కకాయల్ని మీరు విఘ్నేశ్వర స్వరూపంగా భావించి మీరు ఒక తమలపాకులు అనేది కొంచెం పసుపు కుంకుమ వేసి దాని మీద ఈ వక్కకాయని పెట్టి ఒకటి పెట్టండి సరిపోతుంది. 2 పెట్టడం అంటే ఒకటి పెట్టడం నాకు ఇష్టం లేక 2 పెట్టాను. ఇక ఒక్కకాయ తీసి దాని మీద పెట్టుకుని దాని మీద కొంచెం చందనం కుంకుమ పొట్టు పెట్టి మీరు ఏదైతే అర్చన చేస్తారో పసుపు గణపతిని చేసుకుంటారో ఇది కూడా పెట్టి మీరు అర్చన అనేది చేసుకోవచ్చు. 2 వక్కకాయలండి. అలాగే చిన్న కర్పూరం, మీకు ఒక రోజుకి హ్యాపీగా పూజకి సరిపోతుందండి. ఇది వచ్చేసి మీకు 5 ఎండు ఖర్జూరాలు మూటలో కట్టుకోవడానికి మీకు అది. ఇక తర్వాత మీకు ఇక్కడ 3 బెల్లం అనేది పెట్టానండి. చిన్న బెల్లం ఉంటుంది కదా, ఇక్కడ 3 చిన్న బెల్లం పెట్టాను. ఎందుకంటే 2 బెల్లం అనేది మీరు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు కదా వాళ్ళ చేత పైన ఈ దిమ్మ పైన చిన్న దిమ్మ ఉంటుంది కాబట్టి మీకు చూపిస్తానుండండి. ఈ విధంగా మీకు చిన్న దిమ్మ ఉన్నది కదా, ఇప్పుడు పెట్టాను కదా, దాని మీద ఇలా నెయ్యొత్తులు కూడా మీకు ఇస్తున్నాను. ఈ నెయ్యొత్తు పెట్టి దీపం వెలిగించండి. చాలా చాలా మంచిదండి. పిల్లలు చదువుల్లో ముందంజలో ఉండాలి, మంచి జ్ఞాపక శక్తి ఉండాలి, వాళ్ళు ఎప్పుడు కూడా చురుకుగా ఉండాలి, చెప్పిన మాట వినాలి అనుకుంటే తప్పకుండా పరిహారాన్ని చేయించండి. అలాగే ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఈ బెల్లాన్ని అనేది కరిగిపోతుంది కదా, దీన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ ఇంటి ఆవరణలో గాని పక్కన గాని ఎక్కడైనా చీమలు ఉంటే చీమలకు వేసేయండి. మీరు వీడియో అనేది పూర్తిగా చూడట్లేదండి. చాలా మంది ఏం చేస్తున్నారంటే అక్క ఇదేం చేయాలని అడుగుతున్నారు. నేను చెప్తున్నానండి, అందుకే పూర్తిగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తాను. ఇక తర్వాత ఇది వచ్చేసి వస్త్రమాల అండి. వస్త్రమాల గణేశుడి ఫోటోకి గాని లేదు, కొంచెం వచ్చేసి మీరు పసుపు గణపతికి అలాగే కొంచెం వచ్చేసి మీరు వక్కకాయలు కూడా మీరు వేసుకోవచ్చు. ఇంకా ఇది వచ్చేసి నెయ్యి ప్యాకెట్ అండి, చిన్నటి నెయ్యి ప్యాకెట్. అయితే నెయ్యి ఇస్తున్నారక ప్రమిద కూడా కావాలి అంటారా, ఇదిగోండి ఒక ప్రమిద. ఇది వచ్చేసి చిన్న సాంబ్రాణి పౌడర్ ప్యాకెట్ అండి, చిన్న పౌడర్ ప్యాకెట్. ఇక నెయ్యొత్తులు అండి, ప్రమిద మీద వెలిగించుకోవడానికి నెయ్యొత్తులు. అలాగే 3 బెల్లం చిన్న దిమ్మలు లాంటివి. ఇక వక్కలండి, వక్కలే పెట్టాలండి. వక్క కూడా అది పెడుతుంటాం కానీ వక్కలే పెట్టాలి. మన పూజకి ఏదైనా సరే మనం వక్కలే పెట్టాలి. ఇక తర్వాత ఇది వచ్చేసి తీపి పట్టిక, మీరు ప్రసాదానికి హ్యాపీగా ఇంట్లో వాడుకోవచ్చు, చాలా రోజులు వస్తుంది. ఇక ఇవి వచ్చేసి జల కుబేర ఒత్తులండి. ఆ రోజు జల కుబేర ఒత్తులతో దీపాన్ని వెలిగించండి, చాలా చాలా మంచిది అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి మీకు ధూప్ కప్స్ అండి. ఇందులో మీకు 2 ధూప్ కప్స్ ఉంటాయి అనమాట. 2 ధూప్ కప్స్ ఉంటాయండి. చక్కగా సాంబ్రాణి వేసి, ఇందులో ఆల్రెడీ సాంబ్రాణి ఉంటుంది, దాంతో పాటు మీరు మళ్ళీ సాంబ్రాణి కూడా వేసుకోవచ్చు. ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి కూడా ధూప్ కప్స్ వెలిగించుకోవచ్చు. ఇక అగరబత్తుల ప్యాకెట్ ఒకటి, అగ్గిపెట్టి. అలాగే నేను ఎప్పుడు పూజా కిట్ ప్యాక్ చేసినా తప్పకుండా ఒక చిన్న పసుపు కుంకుమ ప్యాకెట్ అయితే వేస్తానండి, ఇది ఒకటి. అలాగే దీంతో పాటు మనకి సంకష్టహార చతుర్థి పూజా బుక్ ఒకటి, అలాగే ఫణిదృష్టి గణపతి, ఈ 2 కూడా మీకు దీంతో వచ్చేస్తాయి. చూసారు కదండి, మొత్తం 22 రకాలతో మీకు ఈ పూజా కిట్ అనేది అవైలబుల్ ఉందండి. మన వాట్సాప్ లో బుక్ చేసుకోండి హ్యాపీగా. లేదు అంటే శ్రీపంచమిపూజానెట్స్.in లో కూడా మీరు ఇది ఆర్డర్ ప్లేస్ అనేది చేసుకోవచ్చు. ఇది దీని కాస్ట్ ఏంటి అని చెప్పేసి నేను అక్కడ చెప్తాను. అయితే కాస్ట్ చెప్పకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఇవన్నీ కూడా పూజా సామాగ్రి అనేది సీజన్ బట్టి మనకి రేట్స్ అనేవి మారుతూ ఉంటాయండి. అందుకనే నేను చెప్పను అనమాట. ఇది ఎవరు ఓపెన్ గా చెప్పరు, కానీ నేను చెప్తాను. మన సబ్స్క్రైబర్స్ నన్ను నమ్ముకున్న వాళ్ళు కాబట్టి నేను ఆ విషయం అనేది మీకు క్లారిటీ అనేది ఇస్తున్నాను. ఇదండి, ఇది కావాలంటే మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోండి. ఇక చాలా మంది అడుగుతున్నారు అక్క మైత్రేయ ముహూర్తంకి కావాల్సిన వస్తువులు ఏంటో పెట్టండి అక్క అని చెప్పేసి. మనకి ఇది ఆషాఢ మాసంలో ప్రతి నెల కూడా మనకి సంకష్టహార చతుర్థి, మైత్రేయ ముహూర్తం, అమావాస్య అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి అమావాస్య అయ్యే ఆషాఢ అమావాస్య చాలా ప్రత్యేకం అండి. తప్పకుండా ఈ దిష్టి మూటను అనేది కట్టుకోవడానికి ప్రయత్నించండి. ఇది కూడా మీరు దీంతో పాటు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మీరు కులదేవత పూజ చేసుకోవాలనుకుంటే తప్పకుండా ఉండవలసింది పసుపు కుంకుమ వాటితో పాటు అరగజ అండి. ఈ అరగజ కూడా మీరు దీంట్లో యాడ్ చేసుకోవచ్చు ఈ కిట్ లో. అలాగే పునుగు వచ్చేసి మీకు మైత్రేయ ముహూర్తానికి యూజ్ చేయడానికి పునుగండి.
ఈ పునుగును కూడా మీరు ఇందులోనే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. సపరేట్ గా మళ్ళీ ఆర్డర్ చేసుకుంటే మీకు సపరేట్ షిప్పింగ్ చార్జెస్ పడతాయి కాబట్టి మీరు ఇందులోనే ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే వసకొమ్ము ఒక బిర్యానీ ఆకు ఇది కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చండి. అలాగే ఒక గ్రీన్ కలర్ పెన్ ఇవి కూడా వీటితో పాటే ఆర్డర్ చేసేసుకోవచ్చు. ఎందుకంటే మనకు బాక్స్ లో అనేది ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి నేను అదనేది మీకు ఆ యొక్క డిస్కౌంట్ అనేది నేను కలిగిస్తున్నానండి. మీరు సపరేట్ గా ఆర్డర్ చేసుకుంటే మళ్ళీ ప్రతి దానికి కూడా మీకు సపరేట్ షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది. దీనికైతే మీకు ఓవరాల్ గా షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది కాబట్టి హ్యాపీగా మీరు ఇంట్లో కూర్చొని ఈ యొక్క కిట్ ని ఆర్డర్ చేసుకొని ప్రశాంతంగా హ్యాపీగా పూజ అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరికి కూడా ఆ సామాన్లన్నీ కూడా దగ్గర ఉన్నాయనుకోండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా అబ్బా అని చెప్పేసి. దీంతో మీరు కొనుక్కోవాల్సింది ఏంటంటే పువ్వులు పళ్ళు కొనుక్కుంటే సరిపోతుందండి. మిగతా పూజ సామాగ్రి అంతా కూడా ఇందులోనే ఉంది. అందుకని హ్యాపీగా ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోండి. ఇక ఈ సారీ వచ్చేసి నేను ఆల్రెడీ షార్ట్ పెట్టాను, మన దగ్గరే అవైలబుల్ ఉందండి. ఈ సారీ వచ్చేసి మీకు ఈ విధంగా కలంకారీ డిజైన్ వచ్చేస్తుంది. అలాగే పళ్ళు వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. బ్లౌజ్ కూడా మీకు మంచిగా చిన్న చిన్న డిజైన్ తోటి అలాగే గ్యాప్ బోర్డర్ తోటి అనేది వచ్చేస్తుంది. చాలా లైట్ వెయిట్ ఉందండి సారీ. ఇది కూడా దీంట్లో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు షార్ట్ లో చూస్తే అర్థమవుతుంది, లేదంటే వెబ్సైట్ లో కూడా మీరు చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. అదండి ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ